హలో! హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇక్కడైతే ఈ వీడియో ఆల్మోస్ట్ ఒక 1 మంత్ బ్యాక్ షూట్ చేసిన వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. ఫైనల్లీ అస్సలు టైం కుదరట్లేదు. ఇది సమ్మర్ సేల్ వీడియో అనమాట. ఎలాగైనా సమ్మర్ అయిపోయేలోపు ఈ వీడియో అప్లోడ్ చేసేయాలని చెప్పి అప్లోడ్ చేసేస్తున్నాను. ఫైనల్లీ ఇక్కడ మొత్తం అంతా ఇక్కడ సేల్ ఎలా ఉంటుంది, బట్టలు ఎంత కాస్ట్లో ఉంటాయి, ఏం బట్టలు తీసుకున్నాం మొత్తం అంతా కూడా ఈ వీడియోలో ఉంటుంది. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూసేయండి. ఫస్ట్ అయితే మార్కెట్లోకి వచ్చేసాము. మేమైతే సేల్ స్టార్ట్ అయినా చాలా స్టార్టింగ్ డేస్లో వచ్చాము. అందుకే ఎంత ఖాళీగా ఉంది. ఒక్క 10 రోజులు లేట్గా వచ్చామంటే మా బండి కాదు కదా, మేము కూడా దూరలేము అందులోన. అందుకని చెప్పి హ్యాపీగా ఇప్పుడైతే బండి మీద తిరిగేస్తున్నాము ఏమేమి ఉన్నాయా అని చెప్పి. దీన్ని గోల్ బజార్ అంటారు ఈ ఏరియాని అనమాట. ఈ మార్కెట్ అంతటిని ఎక్కడ స్టార్ట్ అయ్యామో మళ్ళీ ఎండింగ్ అక్కడే ఉంటుంది. హ్యాపీగా నాలాంటి వాళ్ళకి అంటే తప్పిపోయిన ఏ బాధ ఉండదు అనమాట. నాకైతే అస్సలు రూట్లు గుర్తుండవు. నాతో పాటు ఎవరైతే వస్తారో వాళ్ళని అలా బ్లైండ్గా ఫాలో అయ్యి వాళ్ళ వెనకాల వెళ్ళిపోతూ ఉంటాను. ఇక్కడైతే మెయిన్ దొరకలేనివంటూ ఏది ఉండదు. ఒకే ఒక్కటి నేను ఇక్కడ చూశాను. ఏదైనా దొరకదు అంటే పట్టు చీరలు అలాంటివి దొరకవు అనమాట. పెళ్ళిళ్ళకి వాటికి మన సైడే వచ్చి కొనుక్కుంటారు. మిగతా పార్టీ వేరేటి అదేటి ఇదేటి మేకప్ సామాన్లు ప్రతిదీ కూడా ఇక్కడ దొరికిపోతాయి. హ్యాపీగా తీసేసుకోవచ్చు. ఇక్కడ బట్టలు కూడా చాలా తక్కువ కాస్ట్లో దొరుకుతాయి. ఈ సమ్మర్ సేల్లో మెయిన్ చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి అందరికీ దొరికిపోతాయి. ఫస్ట్ అయితే మేము టైలర్ షాప్కి వచ్చి ఏవో బట్టలు స్టిచ్ చేయించుకుంటా అంటే అక్కడ కొన్ని ఇచ్చేసి ఇంకా మార్కెట్లోకి దూరామన్నమాట. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మిడ్డీలన్నీ, ఆ ప్రతిదీ 120 రూపీస్కి ఇస్తారట. ఇక్కడ మనకి బేరాలు ఆడే స్కిల్స్ మామూలుగా ఉండకూడదు, చాలా ఎక్కువ ఉండాలన్నమాట. అప్పుడు మనం హ్యాపీగా ఎన్ని కావాలంటే అన్ని బట్టలు హ్యాపీగా తీసుకోవచ్చు. ఇక్కడ నేను సమ్మర్ అని చెప్పి వింటర్ బట్టలు చూస్తున్నాను. అది చూపిస్తే అసలు వద్దని చెప్పి పక్కన పెట్టేశారు. సర్లే అని చెప్పి మనం దేనికోసం వచ్చాము ఆ పని చూసుకుందామని ఇక్కడికి వచ్చేసాం. మేమైతే మా పాపకి కొన్ని బట్టలు తీసుకుందామని వచ్చాము సమ్మర్ వేర్. ఇక్కడ ఇవి చూపిస్తున్నాను కదా బనియన్లో చాలా కంఫర్ట్గా ఉంటాయి. ఈ సమ్మర్లో పిల్లలకి ఇలాంటివి చాలా బెస్ట్ అనమాట. ఎవ్రీ ఇయర్ ఇవి మాత్రం తీసుకుంటాము. ఒక సైజు ఎక్స్ట్రా అవుతుంటుంది అంతే. కలర్ క్లాత్ అన్నీ సేమ్ టు సేమ్. ఇక్కడికి వచ్చాము ఏమన్నా గౌన్లు కూడా తీసుకుందామని. ఈ గౌన్ చాలా బాగా నచ్చింది, కాటన్ గౌనే. పక్కన చూసారా అస్సలు వద్దవి. ఇక్కడ ఇది కూడా తీసుకున్నాము. ఇక్కడ ఒక 2 జతలు ఎన్నో తీసుకున్నాం. పక్కనే బొమ్మలు ఉంటే చిన్న చిన్నవి ఇక్కడ చూద్దామని చెప్పి ఇక్కడికి వచ్చామన్నమాట. ఇద్దరు చిన్నపిల్లలు అమ్ముతున్నారు ఈ బొమ్మలు. 30 రూపాయ 120 रैबिट 30 रुपया కొందమా ముందుకంటే అడుగు. क्या ऐसा खड़ा रहेगा आगे भी जाएगा? बैटरी वाला है क्या? नहीं सिर्फ वैसे शो के लिए ना. నా ఎక్స్పెక్టేషన్స్ మామూలుగా లేవు. తీసుకున్న 20 రూపాయల బొమ్మకి అది కీ ఇస్తారా, ముందుకు వెళ్తుందా వెనక్కి వెళ్తుందా అని అడుగుతున్నాను. ఆ వెయిట్ ఎవరక్క అని చెప్పేశాడు. సరే అని చెప్పి పక్కనే స్నాక్ షాప్ ఉంటే ఇక్కడ చేంజ్ చేద్దామని చెప్పి ఇక్కడికి వచ్చి 2 రకాల స్నాక్స్ కటింగ్ చేసుకొని అక్కడ ఒక 2 బొమ్మలు తీసుకొని ఇక్కడ మా చిన్నత్తయ్య గారు వాళ్ళ ఇల్లు ఉంటే అలా పలకరిద్దామని చెప్పి అక్కడికి వచ్చేసామన్నమాట. చూసారా కనిపిస్తుంది కదా పెన్నీ దీని పేరు. నాకైతే కుక్కలంటే ఎంత భయం అంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా భయము. బయట తిరిగే కుక్కలు భయం అయ్యేదు, ఇంట్లో పెంచుకున్న కుక్కలు చాలా భయం వేస్తాయి. ఇది మా చిన్నత్తయ్య గారు వాళ్ళ ఇల్లు. చాలా బాగుంటుంది ఇల్లు అయితే. ఎప్పుడైనా కుదిరితే మొత్తం అంతా ఒకసారి డీటెయిల్గా చూపిస్తాను. ఇది ఫస్ట్ ఫ్లోర్, ఇంకా సెకండ్ ఫ్లోర్ ఉంటుంది, ఇంకా గ్రౌండ్ ఫ్లోర్ కూడా ఉంటుంది. మా అత్తయ్య గారు వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్లో ఉంటారు. అంటే మొత్తం ఎవరికి రెంట్ రెంట్కి ఇవ్వలేదు, మొత్తం అంతా వాళ్ళే యూజ్ చేస్తున్నారు ప్రజెంట్ అయితే. ఇది చూసారా నేను ఒక్కదాన్ని విచిత్రంగా కూర్చుంటాను అనమాట. వచ్చి ఒక చైర్ చూసుకొని కూర్చుని పోతాను. అందుకే ఇది నా దగ్గరికే వస్తుంటుంది అనమాట. ఎందుకు ఇది ఇలా స్పెషల్గా కూర్చుందని. అందరూ నన్ను పట్టుకుంటారు, ఇది ఎప్పుడు నన్ను పట్టుకోదు అని చెప్పి వస్తుంటుంది అనమాట నా దగ్గరికి. మనకు అస్సలు ఛాన్సే లేదు. నేను అసలు పట్టుకొని కూడా పట్టుకోను అనమాట. నాకు చాలా భయం. ఎందుకో అది ఒక తెలియని భయం. నేను వస్తున్నానని చెప్తేనే ముందే మా అత్తయ్య గారికి కాల్ చేసి దాన్ని పట్టుకోండి నేను లోపలికి వస్తాను అని చెప్తాను. ఇది చూసారా వచ్చి నా పక్కనే కూర్చుంది. అలా నా పక్కనే ఉంటుంది అనమాట నేను ఇంటికి వెళ్ళే వరకు. మా హస్బెండ్కి అయితే చాలా ఇష్టం. మనం కూడా ఒకటి పెంచుకుందాం అని అంటున్నారు కానీ అస్సలు ఛాన్సే లేదు. అసలు వద్దంటే వద్దనేసాను. మా పాపకు కూడా చాలా ఇష్టం అనమాట. ఎప్పుడే వచ్చినా కూడా పెన్నీతో చక్కగా ఇద్దరు మంచిగా ఆడుకుంటారు. ఇద్దరు బొమ్మలకి దెబ్బలాడుకుంటారు అనమాట. ఒకటే బొమ్మలు కావాలి ఇద్దరికి కూడా. అలాగా వచ్చి కొంచెం మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేసి అలా మాట్లాడి ఇంకా రిటర్న్ అయిపోయాము. పక్కనే స్ట్రీట్ ఫుడ్ ఉంటుంది. ఎలాగో బయటకు వచ్చాం కదా మోమో తినకుండా ఇంటికి వెళ్ళకూడదని చెప్పి మోమో తినడానికని ఇక్కడికి వచ్చేసాము. ఇదంతా కూడా ఎంత పెద్ద ఏరియాలో ఉంటాయి అంటే బళ్ళు లైన్గా మొత్తం అన్ని రకాల స్ట్రీట్ ఫుడ్ అంతా దొరికిపోద్ది. మంచి టేస్ట్గా కూడా ఉంటుంది అనమాట. మేము మెయిన్లీ ఈ మోమో తిందామని వచ్చాము. నేను ఈ మోమో ఫస్ట్ టైం పెళ్ళైన తర్వాతే తిన్నాను. పెళ్ళికి ముందు నేను ఎప్పుడూ ఇలాంటివన్నీ తినలేదు. నాకు అసలు తెలియదు అనమాట. ఇక్కడ నేను ఆ మోమోతో పాటు సూప్ ఇస్తారనమాట. యాక్చువల్గా నాకు అస్సలు అది నచ్చదు. నేను వీడియోలో చూస్తూ అది తాగేసాను.
అందుకే అదే చెప్తున్నాను. నేనైతే ఇక్కడ ఫ్రైడ్ మోమో తీసుకున్నాను. స్టీమ్ మోమో మా హస్బెండ్ తీసుకుంటారు. తనకి ఫ్రైడ్ నచ్చదు. నాకు అస్సలు ఆ స్టీమ్ నచ్చలేదు. ఫస్ట్ టైం నేను స్టీమే తిన్నాను. మా వదిన ఒకసారి ట్రై చేయండి అని అంటే వెంటనే తీసుకెళ్ళి డస్ట్బిన్లో ఊసేసారనమాట. ఇదిగో ఇక్కడ తిను స్టీమ్ అని చెప్పి ఒక స్పూన్ పెట్టారు. నాకైతే ఆ పచ్చి మైదా తిన్నట్టే ఉంటుంది ఆ స్టీమ్ మోమో తింటే. మనకు అస్సలు నచ్చదనమాట. పక్కనే ఇక్కడ ఎగ్ రోల్ ఉంటే ఎగ్ రోల్ కూడా తీసుకుందామని ఇక్కడికి వచ్చాము. ఇవన్నీ చేసినప్పుడు చూసాము అంటే అసలు తినాలని కూడా అనిపించదు. కొంచెం సాసులు తక్కువ వేయండి అని చెప్తే సాసులు ఎక్కువ వేయండి అని అర్థమైనట్టు ఉంది. ఎక్కువ వేస్తున్నారు. నా భాష వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళ భాష నాకు అర్థం కాదు. మొత్తానికి ఇచ్చారు కానీ అది చేసే ప్రాసెస్ అంతా వీడియో కోసం తీసాను. అస్సలు నాకు తినాలనిపించలేదు అనమాట. అందులో ఉన్న ఉప్పు సరిపోదన్నట్టు ఎక్స్ట్రాగా బ్లాక్ సాల్ట్ వేసి ఇచ్చాడు. ఉప్పు కారు మొత్తం అంతా కూడా. ఫైనల్లీ ఇంటికి వచ్చేసాము. ఇక్కడ ఏమేమి తీసుకున్నామో మొత్తం అంతా చూపించేస్తాను చూడండి. ఫస్ట్ అయితే ఇది మీకు అక్కడ చూపించాం కదా, ఇది తీసుకున్నాము. ఇది 200, ఇది 200. పక్కన ఇది చూసారా, ఇది చాలా నచ్చింది నాకు. ఇది పెద్దదే సైజు మా పాపకి, కాకపోతే బాగుందని తీసేసుకున్నాను. ఇదేమో 100 రూపీస్ అనమాట, కాటన్ గౌను. ఇందులో అన్ని కలర్స్ ఉన్నాయి. పక్కన ఇది చూసారా టాప్ ప్యాంటు, ఇది కూడా 100. మొత్తం ఇంకా ఇక్కడ చూపిస్తున్నవన్నీ లైన్గా 100 రూపాయలు. ఈ బనియన్లు ఇవి ఒక్కొక్కటి 40 రూపీస్ అనమాట. ఇది 3 కలర్స్. లాస్ట్ ఇయర్ కూడా సేమ్ కలర్స్, ఒక సైజ్ చిన్నది అంతే. సేమ్ ఇలాంటివే తీసుకున్నాము. ఇక్కడ ఈ పింక్ కలర్ టాప్ ప్యాంటు, ఇది కూడా 100 రూపాయలు అనమాట. దీని పక్కనే ఒక వైట్ కలర్ కూడా వస్తుంది, ఇది కూడా వచ్చింది. అదంతా కూడా ఫుల్ ప్యాంట్లు. ఇదేమో 3/4 అట. ఇది కూడా చాలా బాగుంది. మంచి కాటన్ అనమాట. ఎన్నిసార్లు యూజ్ చేసినా ఇప్పటికీ మా పాపకి చిన్నప్పుడు కొన్ని బట్టలు కూడా అలానే ఉన్నాయన్నమాట. క్వాలిటీ అయితే సూపర్గా ఉంటుంది. ఇక్కడ ఈ టీషర్ట్లు ఇది ఆల్రెడీ తీసుకొని వాష్ కూడా చేసేసాము వేసేసి. ఒక 4 టీషర్ట్లు తీసుకున్నాము. ప్రస్తుతానికి 2 ఉన్నాయి, ఆ 2 చూపిస్తున్నాను. ఇంకో 2 కలర్స్ కూడా ఉన్నాయి, ఇవి కూడా చాలా బాగున్నాయి. మొత్తానికి అంతా అయిపోయిన తర్వాత సర్దేసి మడతెట్టేసి లోపలెట్టేద్దాము. ఇంతే వ్లాగ్. నచ్చిందా వీడియో? అయితే ఒక సబ్స్క్రైబ్ చేసేయచ్చు కదా, నేను చాలా హ్యాపీ అయిపోతా. ఇంకా ఇలాంటి వ్లాగ్స్ చాలా అప్లోడ్ చేసేస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.